రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ జనజాతర సభ అని చెప్పేసి ఒకటి అక్కడ జరిగింది. ఎక్కడ? తుక్కుగూడలో జరిగింది. ఆ తుక్కుగూడలో జరిగినటువంటి సమావేశంలో ఆ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమనంటే కేసీఆర్ని, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ని జైల్లో పెడతా, చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినబెడతా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి కేసీఆర్ని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? నిజంగానే పెడతాడా? ఒకసారి ఆ వీడియోలు కూడా పెట్టు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికింది కదా, ఆ వీడియోలు కూడా పెట్టు. సో ఇట్లా ఈ విధంగా మరి ఒకవేళ అప్పుడు ఈయన అడ్డంగా ఓటుకు నోటు కేసులో ఏదైతే ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నము, ఆత్మస్థైర్యం మీద కొట్టే ప్రయత్నము, ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిండో 70 లక్షలతోటి, అట్లా దొరికిపోయి జైల్లో చిప్పకూడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే పర్సనల్ గ్రడ్జ్ను పెట్టుకొని ఇప్పుడు కేసీఆర్ని జైల్లో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? అసలు కేసీఆర్ని జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డిదేనా, లేకపోతే దీని వెనకాల వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇది ఎవరి ఎజెండా, ఎట్లా ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ ఎజెండాని, చంద్రబాబు ఎజెండాని ఏమన్నా అమలు చేస్తూ ఉన్నాడా? ఎందుకంటే చంద్రబాబుని మొత్తము తట్టా బుట్టా చదువుకొని కరకట్టకు తరిమి కొట్టినటువంటి నాయకుడు కేసీఆర్ తెలంగాణ గడ్డకు అన్యాయం చేయాలని చూస్తే, తెలంగాణ గడ్డలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్ర చేసి ఎమ్మెల్యేలను కొనాలే, ఇక్కడ ప్రభుత్వాన్ని ఆగం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ గడ్డకు ఎప్పటికైనా డేంజర్ అయినటువంటి గ్రహించినటువంటి కేసీఆర్ ఆయనను ఈ గడ్డ మీద నుంచి, తెలంగాణ గడ్డ మీద నుంచి ఆంధ్రాకు కరకట్టకు తరిమి కొట్టిండు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అదే గ్రడ్జుతోటి, అదే పర్సనల్ గ్రడ్జుతోటి చేస్తూ ఉన్నాడా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఇవాళ కాలం కలిసి వచ్చి నక్కతోక దొక్కినట్టుగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల బాబోగులు, ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, ఇక్కడ ఓవైపు నీళ్లు లేక, సాగునీళ్లు లేక, తాగునీళ్లు లేక అలమటిస్తున్నటువంటి ప్రజల గురించి ఆలోచించడం మానేసి కేవలము కక్షపూరిత రాజకీయాలు, ఒక పర్సనల్ గ్రడ్జ్ తోటి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నాడా అనేది కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాయి. దాంతోపాటు మన ఈయన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అంటే మంత్రి గారు కొండా సురేఖ గారు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సో ఆమె వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక జనజాతరలో చాలా చిత్రాలు చాలా జరిగినాయి, అవమానాలు జరిగినాయి, దళిత బిడ్డలకు అవమానాలు జరిగినాయి. అవన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు, రైతుల గురించి పొద్దుగాల పూట ఒక మంత్రి గారు మీటింగ్ పెట్టేమో అసలు తెలంగాణలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు అంటాడు. మళ్ళీ సాయంత్రం పూట అదే ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ బాస్ చెప్పినటువంటి మాట ప్రకారము దేశంలో రోజు వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో 30 మంది దాకా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పేసి మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కిండు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి.